ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, పుష్పయాగం ఈ 3 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం సేవకి ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్కరికే సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 1000 రూపీస్ పే చేసి అంటే 1000 రూపాయలు పే చేసి ఇద్దరికైనా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ఇక పుష్పయాగం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది. మీరు ఒకరికే సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 1400 రూపాయలు పే చేసి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 మెంబర్స్ కైనా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్జిత సేవల్ని బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ ఆర్జిత సేవలకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఇదే కేటగిరీలో మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, తిరుమలకు వచ్చి ఏ తేదీలో అయితే ఆ టికెట్ ద్వారా ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ సేవలో పాల్గొనడం జరుగుతుంది. మిగతా 4 ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని తరువాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని రోజుకి సుమారుగా 500 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఊంజల్ సేవా టికెట్స్ ని రోజుకి సుమారుగా 200 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్స్ ని రోజుకి సుమారుగా 300 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ని రోజుకి సుమారుగా 600 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ 4 సేవలు ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే సేవలు అంటే డైలీ సేవాసు. కానీ పుష్పయాగం సేవ అనేది సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. కాబట్టి నవంబర్ 16వ తేదీకి కేవలం పుష్పయాగం సేవా టికెట్ ని మాత్రమే రిలీజ్ చేస్తారండి. మిగతా టికెట్స్ ఏవి కూడా రిలీజ్ చేయరు. పుష్పయాగం సేవా టికెట్స్ కూడా 1000 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవని బుక్ చేసుకొని సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ, లేదా ఎక్స్టెన్షన్ లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకోండి. అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్
ముందుగా అంటే రేపు ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. మొబైల్లో యాప్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా బుకింగ్ వెబ్సైట్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. మీ వద్ద 2 డిఫరెంట్ మొబైల్స్ కన్నా ఉంటే అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ మొబైల్స్ లో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ గా మనం 10 గంటలకి ఆ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంటే ఆ టికెట్ ద్వారా ఉదయం 2 గంటల పాటు స్నపన తిరుమంజన సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం మళ్ళీ పుష్పయాగం సేవలో పాల్గొని సాయంత్రం 2వ సారి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది ఈ ఆర్జిత సేవలన్నీ కూడా స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల గడప నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ తో తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి. టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు దర్శనం టికెట్స్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం బుక్ చేసుకుంటారో ఆ తేదీ మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ చేయకుండా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి 10 మందికి కావచ్చు 15 మందికి కావచ్చు గతంలో మనం బుక్ చేసుకుంటూ ఉన్నాం. కానీ 2026 ఏప్రిల్ నెల నుంచి వర్చువల్ సేవలకు కూడా టీటీడీ వారు టైం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. వన్స్ ఒక్కసారి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. దీనిని గమనించుకొని భక్తులు ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ఈ వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని కూడా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక్కడ కొంతమంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి మేము ఆన్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ అయ్యాము. మళ్ళీ నవంబర్ నెలకి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కానీ లేదా మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేసుకుని రెండవసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మొదటి గడప సేవలు అనేవి లక్కిడిపు సేవలు. రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసేవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసేవి వర్చువల్ సేవల ద్వారా దర్శనం
దర్శనం. సో ఈ మూడు కూడా డిఫరెంట్ టికెట్స్ కాబట్టి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు ఉదయం 10 గంటలకి టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం 3 గంటల టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు ఈ అన్ని టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్నా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా డిఫరెంట్ టికెట్స్ కావచ్చు, బుక్ చేసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ నవంబర్ నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన బ్యాకప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.